ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేదంట. ఆ అవ్వకి ఒక గాఢమైన ఆశ ఉండేది. ఏంటి ఆ ఆశ అంటే, నేను నా యేసయ్య కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. ఒక చర్చిని కట్టాలి. ఒక మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచన మనసులో బలంగా నాటుకొని ఉందంట. అయితే ప్రియులారా, ఆమెకు ఆ మందిరం కట్టడానికి స్థలము లేదు. అలాగని చేతిలో చిల్లు గవ్వ కూడా లేవు. కానీ ఆమె మనసులోనైతే ఒక బలమైనటువంటి ఆశ ఉంది. నేను మా దేవునికి ఒక మందిరం కడతాను అనేటువంటి ఆశ. ఈ ఆలోచన కలిగే అవ్వ ప్రార్థన చేసింది. యేసయ్యా, నేను నీ కొరకు ఒక మందిరం కట్టాలి. నేను నీ కొరకు ఒక మందిరం కట్టాలి అని ఈ ఆలోచన కలిగి ప్రార్థన చేసేదంట. అలాగ చేస్తూ ఒకసారి అవ్వకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ధనవంతుడైనటువంటి ఒక ఆయన దగ్గరికి ఈమె వెళ్ళి, అయ్యా, నేను మా యేసయ్య కొరకు ఒక మందిరం కట్టుకోవాలనుకుంటున్నానయ్యా, దయచేసి నీవు కాస్త స్థలం ఇవ్వయ్యా అని చెప్పేసి అడిగిందంట. అయితే ప్రియులారా, ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆ యజమానుడు అనగా ఆ యొక్క ధనవంతుడు చాలా పిసినారంట. ఎంత పిసినారి అంటే, కనీసము యొక్క చేరడు స్థలమైనా వదులుకోవడానికి ఇష్టపడనంత పిసినారి అంట. అయిన ప్రియులారా, ఈ అవ్వ ఆమెకున్నటువంటి పట్టుదల ఏంటంటే, నేను యేసయ్యకి మందిరం కట్టే తీరాల్సిందే అనేటువంటి ఒక బలమైనటువంటి పట్టుదల కలిగి మరలా ఒకసారి వెళ్ళి అడిగిందంట. అడిగితే ఆయన, ఆ ధనవంతుడు ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత మరలా కొంతకాలంకి మరలా వెళ్ళి అడిగిందంట. కానీ స్పందించలేదు. ఆ తర్వాత మరలా వెళ్ళి అడిగింది. అయినా కూడా స్పందించలేదు. ఇక నాలుగోసారి వెళితే ఆ అవ్వ యొక్క వచ్చిపోయేటువంటి దాన్ని సహించలేక, ఈ ముసలిదాంతోనేమి పదే పదే నన్ను విసిగిస్తుంది, చిరాకు పెడుతుంది అని చెప్పేసి, సరేలే ఆడ కట్టుకోపో ఆ కొండ మీద అని చెప్పాడంట అండి. అవునా? ఆడ కొండ మీద కట్టుకోపో అని చెప్పేసి అన్నాడంట. పిల్లగా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు కొండ మీద కట్టుకోమని అయితే ఆయన చెప్పాడు. కొండ అది మంచిగా ఉంటుందండి? చదునుగా ఉంటుందా? అవునా? ఆ కొండ మీద రాళ్ళు ఉంటాయి, గుండ్లు ఉంటాయి, తర్వాత చెట్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి. ఆ యొక్క స్థలం అనేటువంటిది ఏ రకంగా చూసినా కూడా చదునుగా ఉండనే ఉండదు. అవునా? ఇప్పుడు దాన్ని చదును చేసుకోవాలన్నా కూడా అవ్వ దగ్గర డబ్బులు లేవు. కానీ ప్రియులారా, ఈమె ప్రార్థన చేసింది, నేను మందిరం కట్టాలని. ఇప్పుడు స్థలం వచ్చింది. ఆ స్థలం శుభ్రం చేసుకోవడానికి కూడా ఆ అవ్వ దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు. కానీ ప్రియులారా, ఆ అవ్వ జీవితంలో మనం గమనించినట్లయితే ఆమె తన యొక్క పట్టుదల విడవలేదు. ఇప్పుడు ఆ పరిస్థితుల మధ్యలో ఏం చేయాలో తెలియక ఆ అవ్వ చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పని ఏంటంటే, ఆ అవ్వకి బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగం గుర్తొచ్చిందంట. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము ఆమెకు గుర్తొచ్చింది. అక్కడ ఇలా చెప్పబడుతుంది చూడండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగము ఆ అవ్వకి గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత ఇప్పుడు అవ్వ మరలా ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ వాక్య భాగం తీసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించింది. యేసయ్యా, నీవు నీ వాక్యంలో ఇలా చెప్పావు కదా, ఎవడైనను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెబితే తను చెప్పినది సందేహింపకుండా చెప్తే జరుగుతుంది అని నువ్వు వాక్యంలో చెప్పావు కదా. కాబట్టి నేను ఇప్పుడు నీ వాక్యాన్ని నమ్ముతున్నాను. నీ వాక్య ప్రకారం జరుగుతుందని నేను విశ్వసిస్తుంటున్నాను. కాబట్టి నాకు ఈ యొక్క కొండ ఇక్కడ నుంచి లేచిపోయి సముద్రంలో పడాలి, లేకుంటే ఎక్కడన్నా పడాలి ప్రభువా అని అవ్వ ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. ప్రియులారా, ఒకసారి ఈ యొక్క సంఘటనను, ఈ పరిస్థితిని మనమే ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తే, ఈ దినాన కొంతమంది ఒకవేళ ఆ కొండను అవ్వ చూసి ప్రార్థన చేసి దాన్ని గమనించిన వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ అనుండొచ్చు అవ్వను చూసి, ఏ ముసల్దానా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ కొండను చూసి మాట్లాడితే అది ఇక్కడ నుంచి లేచిపోతుంది అనుకున్నావా? ఇక్కడ నుంచి అది వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? కొంచెము మన యొక్క మాట్లాడే మాటలకు కానీ మన ఆశకు కానీ హద్దుండాలా. ఏం మాట్లాడుతున్నావు? అసలు అది ఎట్లా పోతుంది అనుకుంటున్నావు అని ఒకవేళ ఈ రకంగా ఏదో ఒకలాగా ఆ అవ్వని వాళ్ళు అనిండొచ్చు, మాట్లాడిండొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా అనిండొచ్చు. ఈ ముసలానికి పిచ్చి పట్టింది, ఈ ముసలి వెర్రి మాటలు మాట్లాడుతుంది అని ఇలాగా పలు రకాలుగా ఒకవేళ అనిండొచ్చు.
కానీ ప్రియులారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో యేసయ్య మనతో మాట్లాడుతూ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చెప్తుంటున్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని చెప్తుంటున్నాడు యేసయ్య. అవునా? ఇక్కడ వాస్తవంగా దేని గురించి ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడంటే 24వ వచనం ప్రకారం మనం గమనిస్తే యేసయ్య ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతుంటున్నాడు. మనకు ఈ దినాన ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ భూలోకంలో సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కొన్నిసార్లు ఈ సమస్యలు మనకి ఎలా కనిపిస్తాయంటే కొండంతగా కనిపిస్తాయి, కొండ వలె కనిపిస్తాయి. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అప్పులు, కొంత అప్పు ఉందంటే అదే నేను ఎప్పుడు కట్టాలి ఇంత అప్పు, ఎప్పుడు తీర్చాలి నేను ఇంత అప్పు, ఇదే నాకు కొండంత సమస్యగా ఉంది అని ఆ కొండంత సమస్యగా ఉన్నటువంటి ఆ అప్పును చూసి భయపడే వాళ్ళు ఉంటున్నారు. మరి కొంతమంది జీవితంలో ఏదో ఒక సమస్యను బట్టి, కొంతమంది నా పిల్లలకి ఇంత ఫీజు కట్టాలా, ఎప్పుడవుతుంది నాతో, నేను ఎలాగ చదివించుకోగలను, నాతో అవుతుందా అని ఇలాగా వారి కళ్ళ ఎదుట కనిపించేటువంటి ఆ సమస్య అనేటువంటిది కొండంత కనిపించవచ్చు, కొండ వలె కనిపించవచ్చు. అవునా? ఇది అది మాత్రమే కాదు, నా పిల్లలకి నేను మంచి భవిష్యత్తు ఇస్తానా, అవునా, నా పిల్లలు చేతికొచ్చారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, నా దగ్గర అంత స్తోమత లేదే, ఎలాగా, ఏం చేయాలి అని ఇలాగా మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొండంతగా కనిపించవచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ చెప్తుంటున్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే పడుతుంది అంటున్నాడు. అక్కడ యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి అక్కడ సాక్షాత్తు ఒక కొండ అనేటువంటిది అక్కడ ఉండిండొచ్చు. కానీ దాని నుండి ఇక్కడ యేసయ్య మనకు ఏమి నేర్పిస్తున్నాడు అంటే, ఏదైనా మన జీవితంలో కూడా ఒక సమస్య కొండ వలె ఉండొచ్చు, కొండంత సమస్య ఉండొచ్చు. ఆ సమస్యను చూసి నువ్వు పలకాలంటున్నాడు, నువ్వు మాట్లాడాలంటున్నాడు, నువ్వు మాట్లాడితే అది నీకు జరుగుతుంది అని చెప్తుంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఏదైనా మనం మాట్లాడేవారుగా ఉండాలి. చాలా మంది ఎలాగుంటున్నారంటే, నేను మాట్లాడితే జరుగుతుందా, నా వల్ల అవుతుందా, నేను మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడా, కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే వాళ్ళకి జరుగుతుందేమో, వాళ్ళ ద్వారా జరుగుతుందేమో, నా ద్వారా ఏడ జరుగుతుంది అనేటువంటి వాళ్ళు లేకపోలేదు. అవునా కాదండి? ప్రియులారా, గమనించండి, యేసయ్య ఇక్కడ చెప్తుంటున్నాడు, ఎవడైనను అంటున్నాడు. ఎవడైనను అన్నప్పుడు అక్కడ ఓన్లీ పురుషులను మాట్లాడలేదు, లేకుంటే ఓన్లీ స్త్రీలు అని చెప్పలేదు, లేకుంటే పిల్లలు అని చెప్పలేదు, పెద్దోళ్ళు అని చెప్పలేదు. ఎవడైనను అన్నప్పుడు అందులోకి అన్ని రకాల వాళ్ళు వస్తారండి, అందరూ కూడా వస్తారు. కాబట్టి ఎవడైనా సరే అనా చెప్తుంటున్నాడు, ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే అది లేచివేయి పడుతుంది అని చెప్తుంటున్నాడు. అవునా? ఇక్కడ మనము ఈ యొక్క అవ్వ విషయంలో మనం గమనిస్తే, ఆ అవ్వకి మందిరం కట్టాలని ఆలోచన వచ్చింది, దానికి తగ్గటువంటి ఆ స్థలము సమకూర్చబడింది. అయితే అవ్వ ప్రార్థన చేసింది, ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడాలి ప్రభువా అనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ అవ్వ ప్రార్థన చేసినప్పుడు, ప్రియులారా, మీరు నమ్ముతారో లేదో కానీ లిటరల్ గా ఆ అవ్వ చేసిన ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. అవునా? ఒక దినాన ఆ అవ్వ ప్రార్థన విన్న తర్వాత దేవుడు కొంతమంది గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులను అక్కడ పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు ఈ కొండ ఎవరిది అని అడిగినప్పుడు, ఇదిగో ఒక ఆయన వాళ్ళని అవ్వకు ఇచ్చాడు అని చెప్పంగానే ఆ అధికారులందరూ కూడా ఆ అవ్వ దగ్గరికి వచ్చారంట. వచ్చి ఆ అవ్వని అడిగారు, అవ్వ ఈ కొండ మీదేనా అంటే, అవునైనా, ఏం కావాలా అంటే, ఏం లేదవ్వా, మాకు ఒక సహాయం చేస్తే మీకు దానికి తగ్గట్టుగా 2 పనులు చేసి పెడతాం అన్నారంట. చెప్పండి నాయన, ఏమి అంటే, ఏం లేదవ్వా, నీకున్నటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి రాళ్ళు చెట్లు అంతా కూడా నీకు చదును చేసి ఇస్తాం, ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ రాళ్ళు మట్టి చెట్లు అంతా కూడా నువ్వు మాకు ఇస్తావా అంటే, నాయన ధారాళంగా తీసుకెళ్ళండి అని చెప్పాడంట అవ్వ. చెప్పంగానే వెంటనే మరుసటి రోజే కొన్ని ఆ యొక్క జేసీబీలు తీసుకొచ్చి, కొన్ని లారీలు తీసుకొచ్చి ఆ కొండనంతా కూడా త్రవ్వి ఏం చేశారంటే ఆ కొండ ప్రాంతం అంతటిని కూడా చదునుగా చేసి ఆమెకి మంచిగా మందిరం కట్టుకునే విధంగా చదును చేసి ఇచ్చెళ్ళారంట. అవునా? పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అవ్వకి 2 బెనిఫిట్లు వచ్చాయి. ఒకటేంటంటే వాళ్ళు ఆ కొండనంతా కూడా చదునుగా చేసి ఇచ్చారు. రెండవదిగా అది చేయడం మాత్రమే కాకుండా ఆ అవ్వ ఆ కొండను వాళ్ళకి ఇచ్చినందుకు దానికి తగ్గటువంటి ఆర్థికంగా ఆమెకు డబ్బులు కూడా సహాయం చేశారు, డబ్బులు కూడా ఇచ్చారండి. అవునా? పిల్లరా, నేను ఏం చెప్తున్నానంటే, అవ్వకి కొండ అనేటువంటిది ఒక సమస్యగా ఉన్నప్పుడు దానిని చూసి ఎత్తబడి సముద్రంలో పడునుగాక అని చెప్పినప్పుడు ఆమె జీవితంలో ఆ కొండ లిటరల్ గా అది అక్కడి నుంచి తీసివేయబడింది. అవునా కాదండి?
అలాగే ఈ దినాన మన జీవితంలో కూడా ప్రియులరా, మనకు కొండంత సమస్య ఉన్నప్పుడు ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఆ సమస్యను చూసి నువ్వు మాట్లాడాలని చెప్తుంటున్నాడు. ఇంకా కింద 24 వచనంలో ఏం చెప్తుంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, ప్రార్థన గురించి చెప్తుంటున్నాడు. ప్రార్థనలో మనకున్నటువంటి సమస్య అది కొండంత సమస్యగా ఉన్నా దానిని చూసి ఏం చేయాలంట, మాట్లాడు అంటున్నాడు. ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా, కానీ నీకున్నటువంటి అప్పును చూసి నువ్వు మాట్లాడాలి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను చూసి నువ్వు మాట్లాడాలి, నీకున్నటువంటి నీ కళ ఎదుట ఉన్నటువంటి ప్రతి పరిస్థితులన్నిటిని గురించి అవి కొండంత సమస్యగా నీకు కనపడుతున్నట్లయితే వాటన్నిటి చూసి ఈ యొక్క సమస్య ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అని నీవు పలికేవారిగా ఉండాలి. నీవు పలికినప్పుడు దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడు. జీవితంలో కార్యం చేసిన దేవుడే ఇది మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని, దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం క్రియ చేసినప్పుడు అక్కడ దేవుడు చెప్తుంటున్నాడు, మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి జరుగుతాయి అంటున్నాడు. అనా మనం దేనినైతే దేవుని దగ్గర అడుగుతుంటున్నామో వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు జరుగుతాయి అంటున్నాడు. ఇది అనేక మందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఆ సమస్య తీరాలి, ప్రభా నాకు ఈ సమస్య తీరాలి, ప్రభా నేను ఇక్కడ నుంచి బయటికి రావాలి, నేను ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి అని చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు ఉంటున్నారు, లేకపోలేదని కాదు. అయితే ప్రియులారా, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన అనంతరము నేను దేవునికి ఏమైతే ప్రార్థన చేశానో, దేవునిని దేనినైతే అడిగానో అది పొందుకుంటాను, నేను పొంది ఉన్నాను, దేవుడు నాకు తప్పగా అనుగ్రహిస్తాడు అనేటువంటి నమ్మిక కలిగి ముందుకెళ్ళడం లేదు. అనా ఏమో ప్రార్థన అయితే చేశాను అని వాళ్ళు ఉంటున్నారు. ప్రియులారా, మనం వేటినైతే అడుగుతుంటున్నామో అవన్నీ కూడా పొంది ఉన్నామని మనం నమ్మితే అది ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. అలా నమ్మినావంటే మనము ఆయనని విశ్వసిస్తున్నాం అనేటువంటిది అక్కడ కనపరచబడుతుంది. కాబట్టి ప్రియులారా, నీకు సమస్య ఉన్నప్పుడు సమస్యతో మాట్లాడు, అది నీకు జరుగుతుంది అని నమ్ము. అలా నమ్మి నీవు ముందుకెళ్ళు. దేవుడు ఖచ్చితంగా ఆ జీవితంలో కార్యం చేసినట్లుగానే నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. అవ్వకి స్థలం సిద్ధపరచబడింది, డబ్బులు అనుగ్రహించబడ్డాయి, తర్వాత చక్కని మందిరం ఆమె కట్టగలిగింది. ఇది మన జీవితంలో కూడా అదే దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయగలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనని నమ్ముదాం, ఆయన విశ్వాసం కలిగి ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలు మన వెంకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మంచి దినమును బట్టి, సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఎదుగో తండ్రి, మరి వాక్య భాగంలో మీరు సెలవిచ్చినారు, ఎవడైనా ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమను చెప్పినట్లా తాను చెప్పినది సందేహింపక చెబితే అది జరుగుతుంది అని మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగానే ఇదిగో మాకున్నటువంటి ప్రతి సమస్యను కూడా యేసు నామంలో మేము పలికేవారిగా, యేసు నామంలో సమస్యతో మాట్లాడేవారిగా, సమస్యను లేచిపోయి సముద్రంలో పడబడినట్లుగా మేమందరం కూడా అలాంటి మనస్తత్వం కలిగి, అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థించేటువంటి వారిగా ఉండటానికి చేరి వచ్చిన మాకు అందరికీ కూడా సహాయం చేయమని, కృప చూపించమని, మహిమా ఘనత కీర్తి ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.